సంపూర్ణ రామాయణము 9వ సర్గము. పుత్ర సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షిని పిలిపించుట అవసరము అని పలికి సుమంత్రుడు రోమపాదుని వృత్తాంతము దశరథునికి తెలుపుట. మంత్రియో సారథియో అయిన సుమంత్రుడు మహారాజు రాణులతో పలికిన మాటలు విని ఏకాంతముగా ఆయనతో ఇట్లనెను: పుత్ర ప్రాప్తికై వశిష్ఠాది మహర్షులు మీకు ఉపదేశించిన అశ్వమేధ యాగము విషయమును నేను ఇదివరలో ఇతిహాస రూపమున విని ఉంటిని. ఓ రాజా, భవిష్యత్ సంఘటనలు దర్శింపగల సనత్కుమార మహర్షి మీకు పుత్ర ప్రాప్తి గూర్చి ఋషుల సమక్షమున ఈ కథను తెలిపియుండెను. అది ఇప్పుడు వివరించెదను, సావధానముగా వినుము. కశ్యప మహర్షి పుత్రుడు విభాండకుడు. అతనికి ఋష్యశృంగుడు అను పుత్రుడు కలిగి ఖ్యాతికెక్కెను. ఆ ఋష్యశృంగ మహర్షి నిరంతరము తండ్రి అయిన విభాండకుని అనుసరించి వనములలోనే సంచరించుట వలన ఆయనకు ఆ వనములు అచ్చటికి వెళ్ళి వచ్చు ఋషులు తప్ప మరి యొక్క ప్రపంచమే తెలియదు. ఓ రాజా, ధర్మశాస్త్రజ్ఞులచే తెలుపబడి లోక ప్రసిద్ధమైన బ్రహ్మచర్యము 2 విధములు. ఋష్యశృంగుడు ఈ 2 విధములైన బ్రహ్మచర్యములను నడుపగలడు. అగ్ని కార్యములను ఒనర్చుచు ప్రసిద్ధుడైన తండ్రిని గురువులను సేవించుచు మొదటి బ్రహ్మచర్యము పాటించుట ద్వారా ఋష్యశృంగుడు కొంతకాలం గడుపును. ఈ కాలమునందే పరాక్రమవంతుడు మహాబలశాలి అయిన రోమపాదుడు అంగరాజ్యమునకు ప్రభు అగును. ఆ రాజు ఒకప్పుడు ధర్మము తప్పినందువలన ఆ రాజ్యమునందు అంతటను చాలా కాలము అనావృష్టి ఏర్పడును. అది సమస్త ప్రాణులకు భీతి కొల్పునదియు అగును. తీవ్రమైన ఆ క్షామ పరిస్థితులకు రాజు మిక్కిలి ఖిన్నుడై వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిపించి ఇట్లు పలుకును: మీరందరూ సమస్త ధర్మములు తెలిసినవారు, లోక వృత్తాంతములను ఎరిగినవారు. ఈ అనావృష్టికి కారణమైన నా పాపములు తొలగుటకై తగు ప్రాయశ్చిత్తములను వాటి నియమములను దయతో తెలుపుడు. వేద పండితులైన ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పెదరు: ఓ రాజా, విభాండక సుతుడైన ఋష్యశృంగ మహర్షిని ఏ విధముగానైనను ఇచ్చటికి రప్పింపుడు. అట్లు ఋష్యశృంగుని పిలిపించి బాగుగా సత్కరించి ఆయనకు మీ కుమార్తె అయిన శాంతను ఇచ్చి నిర్విచారముగా వివాహం చేయుడు. అప్పుడు రాజు బ్రహ్మచర్య వ్రతనిష్టలో ఉన్న ఆ మహర్షిని ఇచ్చటికి రప్పించుట ఎట్లు అను ఆలోచనలు పడును. అంతటా ధీమంతుడగు ఆ రాజు మంత్రులతో ఆలోచించి ఋష్యశృంగుని తీసుకుని వచ్చుటకై బ్రాహ్మణులను పంపుటియే తగును అని భావించి పురోహితుని మంత్రులను సత్కరించి పంపుటకు నిశ్చయించెను. వారు రాజు మాటలు విని కలవరపడి వినమ్రులై, రాజా, విభాండక మహర్షి అనిన మాకు భయము, కావున మేము అచటికి వెళ్ళజాలము. కానీ ఋష్యశృంగుని రప్పించు ఉపాయం తెలిపెదము అని రాజులకు నచ్చచెప్పుదురు. వారు ఆయనను తీసుకుని వచ్చుటకు తగిన ఉపాయములను ఆలోచించి ఆ రాజుతో ఇట్లు చెప్పెదరు: మనకు ఎట్టి దోషము అంటకుండా ఆ బ్రాహ్మణుని ఎచ్చటి రప్పింతము. అంతటా అంగరాజైన రోమపాదుడు గణికల ద్వారా
ఋష్యశృంగుని రప్పించును. ఆయన రాకతో వర్షములు కురియును, అనావృష్టి తొలగును. అనంతరము రాజు తన కుమార్తె అయిన శాంతను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించును. ఋష్యశృంగుడు మీకు అల్లుడే. ఆ పుణ్యాత్ముని రాకతో మీకు పుత్రులు కలుగుదురు. సనత్కుమారుడు తెలిపిన వృత్తాంతము మీకు తెలిపితిని అని సుమంతుడు పలికెను. ఇది విని దశరథుడు సంతోషించిన వాడై, రోమపాదుడు ఋష్యశృంగుని అంగదేశమునకు రప్పించిన రీతిని వివరింపుము అని సుమంత్రునితో పలికెను.